చింతమనేని పైన బాబు వేటేస్తారట. పార్టీ పైన, పార్టీ అధినాయకత్వం పైన, పార్టీ ప్రభుత్వం పైన సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కుపెడుతున్న తరుణంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదట. బాబుకు కాలేలా కరకు వ్యాఖ్యలు చేసిన నేతలు ఓ గల్లీ నేతలే కాదు, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్తో పాటు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్గా ఉన్న చింతమనేని ప్రభాకర్ లాంటి హేమీలు ఉన్నారు. మరి వారిని చల్లబరిచేందుకు బాబు అండుకో ఏమీ చేయలేదా అంటే, శివప్రసాద్ విషయంలో ఏం చేసిందో తెలియదు గాని చింతమనేని వద్దకు ఏకంగా దూతలను పంపిన చంద్రబాబు ఆయనను దారికి తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. అయినా కూడా శివప్రసాద్ లాగానే చింతమనేని కూడా సింగిల్ మెట్టు కూడా దిగలేదు. శివప్రసాద్ విషయం అయితే మొన్న తెరపైకి వచ్చింది గాని చింతమనేని విషయం మాత్రం రచ్చకెక్కి ఇప్పటికే దాదాపుగా 15 రోజులు కావస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు పదవి దక్కలేదన్న భావనతో చింతమనేని అలకబూనిన విషయం తెలిసిందే. చింతమనేని అలకబూనారు అనే కంటే అగ్రహోద్గ్రుడయ్యారంటే సరిపోతుందేమో. ఎందుకంటే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడమే కాకుండా ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సదరు లేఖను నేరుగా స్పీకర్ కోడెల శివప్రసాద్కు పంపారు. అయితే ఆ తరువాత కాస్తంత కామైనా చింతమనేని సదరు రాజీనామా లేఖను ఉపసంహరించుకోలేదు. అంతేకాకుండా స్వంతంగా పార్టీ పెడతానంటూ నాడు చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా ఆయన వైఖరి ఉందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చింతమనేని వ్యవహారంతో అప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు, శివప్రసాద్ ఏకంగా తననే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడంతో ఇక నిద్ర మేల్కోక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నిరసన గళం వినిపించిన వారిలో ఒకరిపైనో లేదంటే ఇద్దరిపైనో వేటు వేస్తే తప్పించి మిగిలిన వారంతా దారికి రారన్న భావనకు చంద్రబాబు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శివప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేయాలని ఇప్పటికే గట్టి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు చింతమనేని పైన కొరడా ఝుళిపించాల్సిందేనని తీర్మానించారట. ఇందుకు చంద్రబాబు చెబుతున్న కారణం కూడా కాస్తంత ఆసక్తిగానే ఉంది. చింతమనేని సమర్పించిన రాజీనామా లేఖ ఇంకా స్పీకర్ వద్దనే ఉందని, ఆ లేఖనే ఆమోదిస్తున్నట్లుగా చెప్పేస్తే సరిపోతుందన్నది చంద్రబాబు భావనగా వినిపిస్తోంది. అంటే ఏదో 4 మాటలని అధిష్టాన్ని దారికి తెచ్చుకుందామని భావించిన చింతమనేనిపై ఏకంగా సస్పెన్షన్ వేటే పడబోతుందన్నమాట.